నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటా. మనుబోలులో వైకాపాకు చెందిన నాయకుడు విజయభాస్కర్ రెడ్డి వారి రుచులు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అభివృద్ధి పనులు వేగవంతం చేయండి. రేణిగుంట మండలంలోని వెదురుల చెరువు గ్రామాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నష్టపోయిన రైతులను ఆడుకుంటాం. భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునగడంతో తడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న అయ్యప్ప, దుర్గాదేవి మాలధారణ భక్తులు. వైకాపాకు చెందిన నాయకులు టీడీపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుతుందని, నాయకులు కార్యకర్తల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన నాయకుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడు సోమిరెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మనుబోలుకు చెందిన వైకాపా నాయకుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వారి అనుచరులు కూడా సోమిరెడ్డిచే పసుపు కండువాలు కప్పుకొని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విజయభాస్కర్ లాంటి నాయకుడు తమ పార్టీలో చేరడం పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సర్వేపల్లిలో నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఎన్నో విజయాలు సాధించి పెట్టిందని, సర్వేపల్లిని అక్రమాలు దౌర్జన్యాలతో గడగడలాంటించిన కాకానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన వివరించారు. వైసీపీ నుంచి వదిలేసి తెలుగుదేశంలో ఇప్పుడే చేరాడు. ఆయన గతంలో 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాడు, నీటి సంఘం అధ్యక్షుడు ఉన్నాడు. మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చాడు. అక్కడ ఉండే పార్టీ ఆ నాయకులతో ఏగలాగా వచ్చాడు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. అందరం కలిసి మన పాత టీం అంతా అందరు కలిసి ఇక్కడ పనిచేసుకొని మళ్ళీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా చేస్తాం. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తానాయుడు, బొమ్మి సురేంద్ర, మన్నెమాల భాస్కర్ రెడ్డి, మధునాయుడు, కృష్ణమనాయుడు, రామానాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, పద్మనాభరెడ్డి, అమీర్ బాషా, కోదండరామిరెడ్డి, అశోక్, మురళి, ధనంజయ రెడ్డి, సుబ్బారెడ్డి, జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో దాదాపు 8,000 ఎకరాలు నీట మునిగాయని, ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. తడ మండలంలోని కాదలూరు, గద్దగుంట, చేనుగుంట పంచాయతీలో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, పళని, విజయమ్మ, చెంచురామయ్య, మధు, వాసురెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రేణిగుంట మండలంలోని వెదుళ్ళు చెరువు గ్రామంను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రేణిగుంట మండలంలోని వెదుళ్ళు చెరువు గ్రామాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మల్లెమడుగు రిజర్వాయర్ నుండి రాళ్లకాలు ఆనుకుని ఉన్న వెదుళ్ల చెరువు గిరిజన కాలనీ ముంపు గురికాకుండా పనులు చేపట్టాలని సూచించారు. చెరువు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేశామని, పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట కాళహస్తి నీటిపారుదల శాఖ ఈ మదన్ గోపాల్, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. చంచలగూడ జైలు నుండి సినీ హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం జూబ్లీ హిల్స్ లో నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలని, రేవతి కుటుంబానికి నా సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.
Nano, nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. Went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person. జిల్లాలో బాలికలను కాపాడుకుందాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించి బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా ఆయా శాఖల అధికారులు దృష్టి పెట్టాలని జేసీ శుభం బన్సల్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో శిశు సంక్షేమాధికారి జయలక్ష్మి అధ్యక్షతన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో బేటీ బచావో బేటీ పడావో గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి మోడీ గారి మానస పుత్రిక ఏదైనా ఉందంటే బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ చాలా ప్రెస్టీజియస్గా ఇండియా మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వేరియస్ లెవెల్స్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి మనం ఆడపిల్లలు ఏ రకంగా సంరక్షించాలి, ముఖ్యంగా ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడాలంటే చదువుకోవాలి. బేటీ బచావో బేటీ పడావో, చదువుకోవాలంటే ఆడపిల్లను మనం రక్షించుకోవాలి. అంటే రక్షించుకోవాలంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఆ ఆడపిల్లని మనం రక్షించుకున్నట్లయితే మనం ఆ అమ్మాయికి లైఫ్ టు సర్వైవ్ జీవించే హక్కుతో పాటు చదువుకునే హక్కు కూడా కంపల్సరీ చేస్తున్నాం. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరలా మన రాష్ట్ర ప్రభుత్వం మరలా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో మేము ముందు వెళ్ళినప్పుడు కూడా మన మంత్రివర్గం చేతుల మీద కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. బాలిక వికాసం ఫేజ్ 4 గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి బేటీ బచావో బేటీ పడావో గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చింది, బేటీ బచావో బేటీ పడావో ఎసెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ మనం ఒకసారి చూడాలి. బేటీ బచావో బేటీ పడావో ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు వన్ యాంగిల్ ఇస్ సేఫ్టీ, వన్ ఇస్ ఎడ్యుకేషన్, బట్ అది మొత్తం లైఫ్ సైకిల్ అప్రోచ్లో చూడాలి. ఈ బేటీ బచావో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మరియు ఎక్కడ వరకు ఇది ఎండ్ ఉంది లేదంటే కంటిన్యూషన్. మనం స్టార్టింగ్లోనే చూస్తే అది ఇన్ఫెంటిసైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెంటిసైడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్, అది బేటీ బచావో ఒక యాంగిల్. అది కాకుండా యాజ్ అ గర్ల్ చైల్డ్ గ్రోస్ అప్, ఇట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ రిలేటెడ్ టు వైలెన్స్ అగేన్స్ట్ ది గర్ల్ చైల్డ్. రీసెంట్లీ మనం కొన్ని ఇన్సిడెన్సెస్ చూసాం మన జిల్లాలో, బయట జిల్లాలో కూడా, రీసెంట్గా వడగాంపేటలో. ఈ వైలెన్స్ అగేన్స్ట్ గర్ల్ చైల్డ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవుట్సైడర్స్, ఈవెన్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ బేటీ బచావో. Infanticide, violence, and as girl child continues to grow up, many different issues in the school, outside the school, in the house, outside the house, teasing, many insecurities and lack of safety. It can be child labor also, early marriages, early pregnancy, very early pregnancy. ఈ నెల 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు లక్షలాదిగా మాలలు తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మీజూరు మాధవ్, గౌరవ అధ్యక్షుడు దాసరి సుందరం పిలుపునిచ్చారు. కోట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి అశోక్ కాంబ్లే, పాలం మల్లికార్జున్, పనబాక హేమంత్, కుదురు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.
2024 ఆగస్టు 1న భారత అత్యున్నత స్థానం న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పుని రాజ్యాంగబద్ధంగా లేనందువల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థను స్థాపించాము. మరి ఈ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఈ నెల అనగా రేపు ఎల్లుండి 15వ తేదీ గుంటూరు నల్లపాడులో జరిగేటువంటి మాలల సింహగర్జన కార్యక్రమానికి మా ప్రాంతం నుంచి వేలాది మందిగా మాలా సోదరులని సమీకరించాము. బస్సుల ద్వారా, కారు ద్వారా, టెంపుల్ ద్వారా, రైలు ప్రయాణం ద్వారా జనాలను తరలిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విరివిగా వేలాది అందరూ కూడా రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాము. గుంటూరులో జరుగు మాలల సింహగర్జనకు రాష్ట్ర మాల జేఏసీ, మాల సంఘాల జేఏసీ నాయకులందరూ ఆ సభకు లక్షలాదిగా జనాలు తరలించాలన్న ఉద్దేశంతో అందరం కూడా అన్ని జిల్లాలు కూడా తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఉన్న మన రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్న మన రాష్ట్రంలో మాలలందరూ ఒక తాటిపై తీసుకురావడానికి ఆ సభని నిర్వహిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లో నుంచి మన బిడ్డల బాగు కొరకు వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసుకొని ఆ సభకు రావాలని, ఆ సభను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడే విధంగా మన జనాలు అక్కడికి తరలి రావాలని కోరుకుంటున్నాం. చిట్టమూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుండి తహసీల్దార్ ప్రసాద్ తదితరుల వినతులు స్వీకరించారు. సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని అధికారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజశేఖర రెడ్డి, సర్వేర్ వెంకటేష్, విఆర్ఓ సేనయ్య, కార్యదర్శి గురవయ్య, టీడీపీ నాయకులు వామనరావు, మునిబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులతో పాటు దుర్గాదేవి మాలధారణ భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాదం వినియోగ కార్యక్రమం జరిగింది. దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే, విజయవాడ నందు దుర్గమ్మ కరుణ గల్ల తల్లివే. దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే, విజయవాడ నందు దుర్గమ్మ కరుణ గల్ల తల్లివే.
దేవాన దేవుల్లా అంశతో అవతారమెత్తినవే ఆదిశక్తి వై మా కొరకు భూమికి దిగి వచ్చినవే ఆదిశక్తి వై మా కొరకు భూమికి దిగి వచ్చినవే నవదుర్గ రూపాలతో రాక్షసులందరినీ చెండాడి బెజవాడ యందు నీవు దుర్గాదేవిగా వెలసినవే బెజవాడ యందు నీవు దుర్గాదేవిగా వెలసినవే దీపాల కాంతుల్లోన దుర్గమ్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటా. మనుబోలులో వైకాపాకు చెందిన నాయకుడు విజయభాస్కర్ రెడ్డి వారి రుచులు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అభివృద్ధి పనులు వేగవంతం చేయండి. రేణిగుంట మండలంలోని వెదురుల చెరువు గ్రామాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నష్టపోయిన రైతులను ఆడుకుంటాం. భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునగడంతో తడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న అయ్యప్ప, దుర్గాదేవి మాలధారణ భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.